హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీక్షస్ కార్నర్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజైతే మన వీడియోలో చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే మనం కార్న్ కట్లెట్స్ని చూడబోతున్నామండి. ఇది స్వీట్ కార్న్తో తయారు చేసుకున్న ఇది అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మనం సన్నగా ఉల్లిపాయల్ని, పచ్చిమిరపకాయలని, అలాగే అల్లం ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి. దాంతోపాటు మిరియాలని ఒక హాఫ్ స్పూన్ తీసుకుని వాటిని కూడా మెత్తగా దంచి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ పిండి మొత్తాన్ని మనం ఏవైతే కట్లెట్స్ చేసుకోవడానికి తయారు చేసి పెట్టుకుంటామో దానికంటే ముందు అవి ఫ్రై చేసుకోవడం కోసం కొంచెం ఆయిల్ని ప్యాన్లో వేసుకుని హీట్ చేసుకుందాం. ఈలోపు మనం స్వీట్ కార్న్ని ఇలా ఒలిచిపెట్టుకోవాలండి. ఒలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్ని నేను అయితే 2 కప్పులు తీసుకుంటున్నాను. ఆ 2 కప్పుల స్వీట్ కార్న్ని బాగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా చేసుకోకూడదండి. బాగా మెత్తగా చేసుకుంటే వాటరీగా అయిపోతాయి. అప్పుడు మనం కట్లెట్స్ చేసుకోవడానికి కుదరదు అనమాట. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్నది ఒక పావు కప్పు దాకా కార్న్ఫ్లోర్, అంటే 2 స్పూన్లు వస్తుందండి. దాంట్లో ఒక హాఫ్ కప్ దాకా, పావు కప్పులో సగం అంటే 1 స్పూన్ మైదా, కొంచెం సాల్ట్, దాంతోపాటు కొంచెం పసుపు, ఒక హాఫ్ స్పూన్ కారం, కొంచెం మిరియాల పొడి. ఇక్కడ మనం కారాన్ని మనకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇందులో పచ్చిమిరపకాయలు, మిరియాల పొడి, అలాగే కారం కూడా వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. అలాగే దాంతోపాటు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వీటన్నిటిని వేసుకోవాలి. ఆ తర్వాత మీ దగ్గర క్యారెట్ కనుక ఉంటే క్యారెట్ని కూడా లైట్గా గ్రేట్ చేసి వేసేసుకోండి. దాంతోపాటు కొత్తిమీరను కూడా సన్నగా తరిగి అందులో వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇందులో ఏమాత్రం నీళ్లు కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఒకవేళ మనం ఇలా కలుపుకుంటూ ఉండగా మనకి మరీ జారుగా అనిపించి కట్లెట్స్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటే, జారిపోతుంది అనుకుంటే ఇంకొంచెం మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ కలుపుకోవచ్చు. కార్న్ఫ్లోర్ ఎక్కువ వేసుకుంటే మనకి అది ఇంకా క్రిస్పీనెస్ చాలా ఎక్కువ ఉంటుందండి. గట్టిగా అవుతుందన్నమాట, చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనకి బ్రేక్ అవ్వకుండా ఉండాలంటే మైదా పిండిని కొంచెం తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని చిన్నగా రౌండ్గా కానీ స్క్వేర్గా కానీ మీకు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో కట్లెట్స్ లాగా రెడీ చేసుకోవచ్చు. దీనికోసం ఆయిల్ కానీ లేదంటే 2 చేతులతో చేయడం కానీ ఇటువంటివి కూడా అవసరం ఉండదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది చేతికి కూడా ఏమంత అంటుకోకుండానే ఉంటుంది. వేసుకోవడం హ్యాండ్తో వేసేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, షేప్ కూడా నీట్గా వస్తుంది. ఇప్పుడైతే కట్లెట్స్ అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వాటిని మనం ఆయిల్లో ఆల్రెడీ హీట్ చేసేసుకున్నాం కాబట్టి దాంట్లో వేసుకుని ఫ్రై చేసేసుకుందాం. ఇలా నిదానంగా వేసుకుంటే చాలా ఈజీగా, అంటే ఇప్పుడు మనం దీన్ని హై ఫ్లేమ్లో కాదండి, మరీ లో ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెడితే అటు మరీ లోగా కాకుండా హైగా కాకుండా మాడిపోకుండా, అలాగే ఎక్కువ టైం కాకుండా కుక్ అవుతాయి అన్నమాట. అందుకోసమని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా బాగా కుక్ అవుతాయండి. నూనె కూడా పీల్చవన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టినప్పుడు కుక్ చేస్తే టేస్ట్ బాగుంటుంది కానీ నూనె ఎక్కువగా పీల్చేస్తుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఒకవైపున మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయ్యాయి కదా. వీటిని ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇవి ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు చాలా మంచి కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు మనకి వేడివేడిగా రెడీ అయిపోయిన కట్లెట్స్ని మనం సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకోవడానికి కూడా నేను స్వీట్ కార్న్ పైన ఉన్న లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ని యూజ్ చేస్తున్నానండి. వాటిల్లో మనం ఇప్పుడు తయారు చేసుకున్న కట్లెట్స్ని ఒక్కొక్కటిగా ప్లేస్ చేస్తూ వాటిని సర్వ్ చేసుకుందాం. ఈ కట్లెట్స్ని టొమాటో సాస్తో కానీ చిల్లీ సాస్తో కానీ ట్రై చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట.
అండ్ ఇదండి ఈరోజు వీడియో. మీకు కనుక ఈ కట్లెట్స్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ దాంతోపాటు మీరు కనుక ఈ రెసిపీని ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ మౌనిక. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.